వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. పోతన మహాకవి రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమస్కంధంలోని వామన చరిత్రము రెండవ భాగానికి స్వాగతం. యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణమంగళనామధేయ లోకస్వరూప ఆపన్న భక్తజనార్తి విఖండన దీనలోకాధార తీర్థపాద విశ్వోద్భవస్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వద్విలాస ఆయువు దేహంబు అనుపమలక్ష్మియు వసుధయు దివము త్రివర్గములును వైదిక జ్ఞానయుక్తియు వైరిజయము నిన్ను కొలువని నరులకు నెరయగలదే వినుత మందార గుణహార వేదసార ప్రణతవత్సల పద్మాక్ష పరమపురుష యజ్ఞేశ్వర విశ్వంభర అచ్యుత, నీ పేరు తలచిన చాలు సర్వమంగళాలు సమకూరుతాయి. లోకమే రూపమైన వాడవు, పూజించేవారిని ఆపదల నుండి ఆర్తి నుండి బ్రోచేవాడవు, దీనులందరికీ దిక్కైన వాడవు, పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు, లోకాలు పుట్టి పెరిగి గిట్టుటకు కారణమైన వాడవు, ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు, శాశ్వతమైన లీలా విలాసాలు కలవాడవు, అంతటా నిండినవాడవు. నీవు భక్తుల పాలిటి కల్పవృక్షానివి, సుగుణ నిధివి, పరమాత్ముడవు, వేదాలకు ఆధారమైన వాడవు, సేవించేవారి యందు వాత్సల్యము కలవాడవు, కమలాల వంటి కన్నులు కలవాడవు, పరమపురుషుడవు. ఈ లోకంలో మంచి మనుగడ, కలిమి, ఇహము పరము, ధర్మార్థకామాలు, వేద విజ్ఞానము, శత్రు విజయము నిన్ను పూజించని వారికి లభించవు కదా. అసురవరులు సురల అదలించి బెదరించి నాకమేలుచున్న నాట నుండి కన్న కడుపుగాన కంటకూరుకురాదు కడుపు బొక్కు మాన్పి కావవయ్యా. తండ్రి, బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదలించి బెదరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు. కన్న కడుపు కదా, ఆ బెంగతో దేవతల కన్నతల్లి అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువయింది. ఈ నా గర్భశోకాన్ని పోగొట్టి కాపాడు అని వేడుకొంది అదితి. అనిన విని దరహసిత పదనుండై ఆశ్రిత కామధేనువైన అప్పరమేశ్వరుండు ఇట్లనియే. అలా పలికిన అదితి మాటలు విని శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేనువైన ఆ పరమాత్ముడు అదితితో ఇలా పలుకుతున్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడున్ నీవు సంశ్లోకింపన్ సతులున్ పతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మా, తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపన జన్మిస్తాను. నీ కోడళ్ళు కొడుకులు, నీ మగడు నీవు మెచ్చుకునేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళపడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉందమ్మా. బలిమిన్ దైత్యుల చంపరాదు
వినయోపాయంబునన్ గాని సంచలనం బొందకు నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్ బలి విద్వేషియున్ ఆనిలింపగణమున్ పౌలోమియున్ మెచ్చా దైత్యుల రాజ్యంబు హరింతున్ ఇంద్రునికి నిత్తున్ దుఃఖమింకేటికిన్. అమ్మా, నువ్వు బాధపడకు. సహనంతో కూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టుపెట్టడానికి వీలులేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడు, శచీదేవి, దేవతలందరూ సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి దేవతలకు ఇస్తాను. ఇంక నువ్వు దుఃఖించే పని లేదు. నీరమణుని సేవింపుము నా రూపము మానసించి నళిని గర్భాగారంబు వచ్చి చొచ్చెదా గారామున పెంపవమ్మ కరుణన్నన్ను. నా రూపాన్ని స్మరించుకుంటూ నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో చేరుతాను. మక్కువతోనూ కనికరంతోనూ నన్ను పెంచు తల్లి. ఏలింతు దివముసురలను పాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలన్ తూలింతు దానవులా నిర్మూలింతు రిపు ప్రియాంగములా భూషణముల్. దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారం నుండి తొలగించి వారి ఇల్లాళ్ల అలంకారాలను పోగొడతాను అని ఇట్లు భక్తజన పరతంత్రుడకు పురాణపురుషుండు ఆనతిచ్చి తిరోహితుడయ్యే. అయ్యతిథియు కృతకృత్యయై సంతోషంబున తన మనోవల్లభుండగు కశ్యపునాశ్రయించి సేవించుచుండెను. అంత ఒక్క దివసంబున ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్థురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యప ప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు ఘన సమాధి నుండి కశ్యపుడు అచ్యుతునంశము ఆత్మనులయా అదితియందు తనదు వీర్యము అధికతరము చేర్చెను గాలి శిఖిని దారువందు చేర్చినట్లు. తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించింది. వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితియందు కశ్యపుడు తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చాడు. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి ఉల్లంబన ఉల్లసిల్లుచునుండి. అంతా రాజా పరీక్షిత్తు ఈ విధంగా కశ్యపుడు చాలా కాలంగా మహాతపో విశేషంతో సంపాదించిన వీర్యం వల్ల అతిథి గర్భాన్ని ధరించింది. ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది. చలచలనై పిదపిదనై కలలంబై కరడుగట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలంచీర చిక్కే నెలతకు నధిపా. ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపము మెత్తని రూపము గడ్డకట్టి పిండరూపం ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతో పాటు తల ఏర్పడి గర్భం నిలిచింది. నెలతకు చూలై నెలలై మరి 3-4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలను డగ్గరియే అసుర నిర్మూలతకు నెలలను డగ్గరియే అసుర నిర్మూలతకు. అతిథి చూలాలైన తరువాత వరుసగా 1, 2, 3, 4 నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగాయి. దానితో పాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి.
మహితతరమేఘమాలా పిహితాయుత చండభాను బింబప్రభతో విహితాంగంబుల కశ్యపు గృహిణీ గర్భమున శిశువు క్రీడించె నృపా. పరీక్షిన్ మహారాజా, అదితి గర్భంలో అవయవాలతో కూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన సూర్యబింబాల వెలుగుతూ కదలాడసాగాడు. తన కడుపున ఒక ఇరువున వనరుహ గర్భాండ భాండ వనతి చెయంబుల్ గొనకుని జగములు నిడుకొని తనుగతి కడు నడగి మడగి తనరెన్బెడగై. అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలను, ఖగోళాలను, సముద్రాలను, సమస్త లోకాలను తన కడుపులో ఇమిడించుకొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణిగిమణిగి ఉన్నాడు. అంత అక్కాంతా తిలకంబు క్రమక్రమంబున అదితి క్రమక్రమంగా నిండు చూలాలు అయ్యింది. నిలిపెన్రెప్పల బృందిమన్ విశతిమన్ నేత్రంబులన్ చూచుకంబులన్ కాళిమా మేఖలన్ ద్రఢిమా నిమ్మోమారగా పాండిమన్ బలిమిన్ సన్నుల శ్రోణిపాళికరిమన్ మధ్యంబునన్ బృంహిమన్ లలితాత్మన్ లఖిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్వారమై. ఆమె రెప్పలు అందంగా ఉప్పారాయి, కన్నులు నిర్మలమయ్యాయి, స్తనాగ్రాలు నల్లబడ్డాయి, వడ్డాణం బిగువయింది, ముఖం తెల్లబడింది, పిరుదులు బరువెక్కాయి, నడుము విస్తరించింది, మనస్సు తేలికపడింది, దేహం మహత్వాన్ని పొందింది, గర్భం అతిశయించింది. పెట్టుదురు నుదుట భూతిని బొట్టిడుదురు మేన పట్టు పుట్టపుదోయిన్ పెట్టుదురు వేల్పులమ్మకు కట్టుదురు సురక్ష పడతి గర్భంబునకు. పెద్ద ముత్తైదువులు ఆదిత్యులకు తల్లి అయిన అదితికి నుదుట విభూతి పెట్టారు, తిలకం దిద్దారు, పట్టుబట్టలు కట్టారు, ఆమె గర్భానికి రక్ష కట్టారు. విశ్వగర్భుడు తన గర్భ వివరమందు పూటపూటకు పూర్ణుడై పొటకరింప వ్రేకచులాలితనమున వేల్పు పెద్ద పొలతికి అంతట నీలాడు ప్రొత్తులయ్యే నీలాడు ప్రొత్తులయ్యే. అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూర్ణుడవుతూ పూటపూటకు పెరగసాగాడు. గర్భం బరువెక్కసాగింది. దేవతల కన్నతల్లి అదితి నీళ్లాడే సమయం ఆసన్నమయ్యింది. తదనంతరంబునన్ చతురాననుండు అరుగుదెంచి అతిథి గర్భ పరిభ్రమ విభ్రముండగు ఆ పరమేశ్వరునుద్దేశించి ఇట్లని స్తుతించి, ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి అతిథి గర్భంలో అందంగా కలియతిరుగుతూ కదలాడుతున్న భగవంతుని ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేశాడు. త్రిభువన జయరూఢా దేవ త్రివిక్రమా పృథులాత్మా శిపివిష్ఠా పృశ్నిగర్భా ప్రీత త్రినాభా త్రిపృష్ఠా జగంబులకు ఆద్యంత మధ్యంబులరయనీవా జంగమస్థావర జననాది హేతువు నీవా కాలంబవై నిఖిలమాత్మలోపల ధరింతు లోని జంతులనెల్ల శ్రోతంబులోగును చొప్పుతోపా బ్రహ్మలకు నెల్లా సంభవ భవనమీవా దివమునకు బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్తిమునింగిన సురలకెల్లా తేల ఆధారమగుచున్న తెప్పనీవా, తేల ఆధారమగుచున్న తెప్పనీవా. అతిథి గర్భంలో వర్ధిల్లుతున్న ఓ స్వామి, నీవు ముల్లోకాలను జయింపగలవాడవు, దేవాధిదేవుడవు, ముల్లోకాలను ఆక్రమించేవాడవు, మహాత్ముడవు, కిరణముల రూపంలో సర్వస్వమునందు వ్యాపించి ఉండేవాడివి, కిరణములకు మూలమైన వాడివి, పృష్ణి అని నామాంతరం గల అతిథి గర్భంలో పుట్టినవాడవు, సర్వులకు ఇష్టుడైన విష్ణువు నీవు. సమస్త భువనాలను సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు. ఈ లోకాలకు మొదలు నడుమ తుది నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే. కాలమై సమస్తము నీలోపలే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులను నీలోనే నిలుపుకొంటావు. సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టసముద్రంలో మునిగారు. వారిని కాపాడి గట్టు చేర్చే తెప్పవు నీవు. విచ్చేయుము అతిథి గర్భము చెచ్చెర వెలువడి మహాత్మా, చిరకాలంబున్ విచ్చలవిడిలేక అమరులు ముచ్చటపడి ఉన్నవారు ముదమందింపన్ మహానుభావ, చాలా కాలంగా దేవతలు స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అతిథి గర్భం నుండి వెలువడి వేంచేయవయ్యా అని ఇట్లు కమల సంభవండు వినితు చేయు అయ్యవసరంబున కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా కీర్తిస్తూ ఉన్న ఆ సమయంలో వామనుడు అవతరించుట. రవిమచ్చ నమునంచరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిచిత్సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అతిథి గర్భం నుండి వామన రూపంతో సకల లోకాధీశుడైన శ్రీ మహావిష్ణువు జన్మించాడు. అది శ్రవణ ద్వాదశి అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి. అభిజిత్తు అనబడే లగ్నం. పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ ప్రకాశిస్తున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు ఉచ్ఛదశలో ఉన్నాయి. అలాంటి శుభకరమైన సమయంలో వామనుడు అవతరించాడు.